ఇక్కడికి ఎలా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ నుంచి వెళ్ళి హన్మకొండకు రావాలి. హన్మకొండ నుంచి వెళ్ళి ములుగు బస్ ఎక్కి ములుగులో దిగి అక్కడ నుంచి వెళ్ళి పాలంపేట బస్ ఉంటుంది. పాలంపేటలో దిగిన తర్వాత అక్కడ ఆటోలోకి ఒక 20 రూపీస్ ఇస్తే ఆటోలు వచ్చేసి మనకు రామప్ప దేవాలయంలో అయితే దించుతాయి. ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. వెంకటపురం మండలము పాలంపేట గ్రామంలో గణపతి దేవుని సామంతుడైన రీచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప అనే శిల్పి అద్భుతమైన శిల్ప సంపదను అందించింది మనకైతే. ఇక్కడ చూడండి, దీని మీద అయితే మనకు అన్ని రాసినాయి రామప్ప దేవాలయానికి సంబంధించినవన్నీ. చూడండి, గర్భగృహం అన్ని ఉన్నాయని ఇక్కడ అయితే చెప్తూ ఉన్నది. ఇక్కడ ఫస్ట్ కంచెలు చూడండి, మనం అయితే ఎంత బాగుందో మంచిగా చదవండి. ఈ మధ్యలో పెట్టినట్టున్నారు. ఇది ఇక్కడైతే ప్రపంచ వారసత్వ స్మారకం బోర్డు అయితే చూడొచ్చు, ఎందుకంటే మనకు యునెస్కో గుర్తించింది. చూడండి చెట్ల అందాలు చూడండి ఎంత బాగున్నాయో. చుట్టూ చెట్లు ఉన్నాయి, కాకపోతే కొట్టేసి అవి చిన్న చిన్న మళ్ళీ పెరిగినాయి అనమాట. చాలా చాలా బాగుంది అసలు. వాతావరణం మాత్రం కూల్గా ఉంది, చాలా చాలా బాగుంది. మనం మాత్రం లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందంటే ఒకసారి మీరే చూడండి. మనమైతే వెళ్తున్నాం రామప్ప గుడికి. ఎంతో 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 రుచిరా రామ ఓ రామ ఎంతో రుచిరా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ మాత్రం వాతావరణం. సరే మీరు నాతో పాటు రండి, ఇక్కడ ప్రతి శిల్ప సంపదను మీకు ఈరోజు చూపిస్తాను నేను. మనమైతే ఎంటర్ అవుతున్నాం ఇందులోకి. చూడండి ఎంటర్ అవుడే చాలా బాగుంది. టెంపుల్ వ్యూ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుందో. ప్రతి మెట్టు 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 కొట్టుకుంటూ పైకి చూడండి ఒకసారి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది అసలు. ఇటు వచ్చేసి ఇట్టుండే అనుకుంటా. చాలా అద్భుతమైన శిల్ప సంపదకు పెట్టిన పేరు రామప్ప. రామప్ప అనే శిల్పి మనకు శిల్పాలను చెక్కారు, శిల్పాలను అందించారు కాబట్టి మనకి గుడి పేరు రామప్ప అని అయితే పిలువబడుతుంది. ఒక శిల్పి పేరు మీద పిలువబడుతున్న మొట్టమొదటి ఆలయం మాత్రం రామప్పే. ఒకసారి అక్కడ చూడండి, మనకి గజరాజులు అయితే కనబడుతున్నారు, ఏనుగులు. మొగుళ్ళ సేనాని అయిన మాలికాపురం మాత్రం దాడులలో ఇవి మాత్రం ధ్వంసమైన అయితే మనకు తెలుస్తుంది. ఆ పైన చూడండి, ఆ నల్ల నల్ల విగ్రహాలు అయితే మదనికలు అంటారు. మొత్తం 12 ఉన్నాయంట గుడి చుట్టూ. మన వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తాను. ఆ మదనికల హావభావాలు వాటి అన్ని చూడండి ఒకసారి ప్రత్యేకించి. మస్తు మంచిగా అనిపించింది ఆ బొమ్మలను చూస్తుంటే. ఇక్కడైతే లైటింగ్ లేకపోవడం వల్ల నేను పక్కన ఒక ఫోటో ఇచ్చి అయితే వివరిస్తున్నా. అక్కడ మదనికను చూసినట్లయితే మనకు ఆనాటి శిల్పి పనులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ కోతిని చూడండి బయట పట్టుకొని లాగుతుంది. ఆ మదనిక ఇట్లా కొడుతుంది ఆ కోతిని. ఆమె చెవుకు పెట్టుకున్న రింగులు చూడండి, ఇంత పెద్ద పెద్దగా ఆ రోజులలోనే అంత పెద్ద పెద్ద వాడారు. ఇప్పుడు మాత్రం అవి పెట్టుకుని ఫ్యాషన్ అవి ఇవి అని మన వాళ్ళు అయితే ఎగురుతున్నారు. ప్రధాన ఆలయం నిర్మాణం జరిగేటప్పుడు అంటే ఒక నమూనా లాంటి గుడి అయితే ఇది కట్టిల్లు అనమాట. దాని పక్కన దీన్ని కాటేశ్వరాలయం అని అయితే అంటారు, పక్కన ఉన్న దాన్ని రుద్రేశ్వరాలయం అయితే అంటారు. ఇది పక్కన పెట్టి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అయితే పూజలు చేసుకుంటూ గుడి అయితే కట్టారంట. ఇక్కడైతే నమూనా ఆలయానికి ఎదురుగా ఒక నంది అయితే ఉంది. ఇది దారులలో మాత్రం ధ్వంసం అయిపోయింది, మనకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నందిని ఒకసారి చూడండి మీరే. గోపురం పైన చూసినట్లయితే మనకైతే ఇటుకలు కనిపిస్తున్నాయండి, బాగా అంటే శిథిలావస్థకు గురై. ఈ ఇటుకలనే మనకైతే ప్రధాన ఆలయానికి కూడా ఉపయోగించారు. ఇవే నీటిలో వేస్తే మునిగిపోవు అన్నమాట. ఒకసారి చూడండి పైన ఈ ఇటుకలనే గోపురానికి కూడా వాడారు. మనం అయితే ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇదే రుద్రేశ్వర ఆలయం. అక్కడ మనం గోడ పైన అయితే శిల్పాలను చూడొచ్చు. అక్కడ గణపతి దేవుడు ప్లస్ నాట్యం ఆడుతున్న నాట్యగత్తె, మధ్యలో జనువులకు సంబంధించిన దేవుడు. ఇక్కడ చేతిలో మాత్రం డమరుకం పట్టుకున్న ఒక నాట్యగత్తె. చుట్టూ చూడండి ఎంతో అద్భుతంగా నాట్యం ఆడుతున్న నాట్యగత్తెలు కూడా ఫోటోలు ఉన్నాయి. ఇది వచ్చేసి అయితే మనకైతే స్టార్ గుర్తండి ఇది. ఇక్కడ ఏనుగులను చూడండి, మొత్తం ఈ గుడి చుట్టూ మాత్రం మనకు 526 ఏనుగులు అయితే ఉన్నాయంటండి. ఒక్కటి కూడా సేమ్ గా అయితే ఉండవంట, అన్ని వేరువేరుగా ఉంటాయట. ఇక్కడ పైన చూడండి మనకు మదనికలను చూడవచ్చు, నాట్యం ఆడుతున్న మదనికలను అయితే చూడవచ్చు. ఒకసారి అయితే మంచిగా చూడండి. నక్షత్రాకాలంలో ఇక్కడ పక్కన ఉన్నాయి. ఇక్కడ గోడల పైన అయితే చక్కటి చిత్రాలు అయితే చిత్రీకరించారు. ఏనుగులు మనకి దారి చూపిస్తున్నాయండి. మనమైతే ఇలా బయటికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన వారు ఇలా బయటికి వెళ్ళాలి. ఇక్కడైతే ఒక విగ్రహం ఉంది, మనం చూడొచ్చు. విగ్రహం చేతిలో ఒక నాట్యం ఆడేది అది పట్టుకుని అయితే ఎగురుతుంది. ఇక్కడైతే చూడండి ప్రతి నాట్యగత్తె చేతిలో ఒక డమరుకం లాంటిది, ఒక డోలు అలాంటి చేతిలో పట్టుకొని అయితే ఉన్నారు. ఇక్కడ ఒక ఆమె నాట్యం ఆడుతుంది. చిత్రాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి చిత్రం కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మన స్టార్ గుర్తును చూడొచ్చు. ఇక్కడ కూడా మన మదనికలను చూడొచ్చు. అక్కడ చూడండి మీకు ఇప్పుడు కరెక్ట్ కనబడుతుంది, కోతిని కొడుతున్న మదనిక. ఇక్కడ చూడొచ్చు. మొత్తం మనకు చుట్టూ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి కింద అయితే ఏనుగులు లోపలికి వస్తున్నట్టు మనకి. ఇక్కడ కింద ఇటు సైడ్ ఏమో ఏనుగులు బయటకు వెళ్తున్నట్టు, ఇటు సైడ్ ఏమో ఏనుగులు లోపలికి వస్తున్నట్టు. ఇక్కడ పైన అయితే చూడండి మనకైతే ఒక నాట్య మండపం లాంటిది, ఒక నాట్య రాజు అయితే మనకు కనిపిస్తున్నాడు. ఇటు చుట్టూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కింద నుంచి చూస్తే మాత్రం మనకైతే ఏనుగులు ఇలా లోపలికి వస్తున్నాయి, అలా బయటకు వెళ్తున్నాయి. చూడండి మనం ఇలా లోపలికి రావాలి, అలా బయటకు వెళ్ళాలన్నమాట. సింబాలిక్ చూపించాలన్నమాట మనకి గుడిలోకి వచ్చేటప్పుడే. ఫస్ట్ చూడండి అక్కడ గజరాజులు కనిపిస్తున్నారు మనకు. గజకేసరి అనే బిరుదు మా కాకతీయ రాజులకు ఉండేది అనమాట.
మనం అయితే లోపలికి వస్తుంటే చూడండి పైన మాత్రం మనకు అష్ట దిగ్భాగాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అయితే 4 స్తంభాలు అయితే ఉన్నాయండి, నల్ల రాయితోనైతే ఇక్కడ చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ఒక చిన్న చిన్న గుడ్లు అయితే ఉన్నాయి, లోపల మాత్రం ఒక విగ్రహం అయితే ఉంది, కానీ బాగా చీకటిగా ఉండడం వల్ల మనం కరెక్ట్ గా గుర్తించలేకపోతున్నాం. ఒకసారి అయితే చూడండి మీరు, ఇలా బయటకు వచ్చేస్తే మనకైతే మంచిగా అద్భుతంగా కనిపిస్తుందండి. మనకు వచ్చేసి ఇక్కడ చూడండి మనకు నవగ్రహాలు మనకు వచ్చేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకు దీనిపైన అయితే ఈ ఒక స్తంభం పైన అయితే చక్కగా అద్భుతంగా చిత్రీకరించారు. అక్కడ పైన చూడండి మనకైతే నాట్యం ఆడుతున్న నాట్యగత్తెలను అయితే అక్కడ చిత్రీకరించారు పైన. ఇది వచ్చేసి అండి గాజు అండి, ఇక్కడ మన గాజు పైన వచ్చే డిజైన్లు ఉంటాయి కదా అవి, అందులో చిన్న తాడు పెట్టినా కూడా అందులో రంధ్రం ఉంటుందంట మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైన ఉన్నది మాత్రం నాట్యగత్తెలు. ఒకసారి అయితే మనం వచ్చి చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నదో. అసలు మస్తు ఉంటే మస్తు అనిపిస్తుంది అండి. ఇక్కడ మనకి చూడండి అక్కడ డోలు ఒక జగ్గు పట్టుకుని అయితే మనకైతే అద్భుతంగా నాట్యం ఆడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మాత్రం గోపికలను చూడొచ్చు మనం. అక్కడ మన చేతిలో మాత్రం బ్రహ్మోగ్రహం పట్టుకొని అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి మనకు ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం నాట్యగత్తెలు అయితే ఉన్నారు. ఇక్కడ పైన అయితే చూడండి మనకైతే పురాణాలను ఆ బొమ్మల ద్వారా అయితే మనకు చెప్తున్నారు. ఇదైతే మనకు వినాయకుడి స్టోరీ లాగా అనిపిస్తుందండి. ఆ సెకండ్ చూడొచ్చు మనకు వినాయకుడు కనిపిస్తుంది. ఆ మధ్యలో రౌండ్ ఉన్నది మనకు తాబేలు లాగా ఉంది, కానీ అది ఏనుగండి. గజసూరుడు అనే రాక్షసుడు ఒక వరం పొంది శివుణ్ణి పొట్టులో ఉంచుకుంటాడు అనమాట. తర్వాత శివుడు ఆ పొట్టును చీల్చుకొని బయటకు వచ్చి ఆ ఏనుగు తలకాయనే మన వినాయకుడికి అయితే పెడతారంట. సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎట్లా ఉందో మనకైతే 3 ద్వారాలు ఉన్నాయండి. ఒకటి దక్షిణ, తూర్పు, ఉత్తర, దక్షిణ 3 ద్వారాలు అయితే ఉన్నాయండి. ఇది అయితే నాట్య మండపం అంట మనకు కనిపించేది. పైన చూడండి ఒకసారి మనకు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ మనకు అష్ట దిక్పాలను ఇచ్చారు. 4 దిక్కులు 4 మూలలు ఉంటాయి అన్నమాట. తూర్పులో ఇంద్రుడు, పడమన వరుణుడు, అగ్ని, దక్షిణాన యముడు ఉంటాడు, నైరుతిన నీరుతి ఉంటది, వాయువంలో వాయువు ఉంటాడు అనమాట, ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు అనమాట, ఈశాన్యంలో ఈశాన్యుడు అనేది మనకైతే సింబాలిక్ ఇచ్చిల్లు అనమాట. పైన ఇక్కడైతే స్తంభాలను చూసినట్టయితే మనకైతే అద్భుతంగా చెక్కిల్లండి. ఇక్కడ స్తంభాలు వచ్చేసి మనకైతే నాట్యగత్తెలు కనబడుతున్నారు ఎక్కడ చూసినా, ఏ స్తంభం మీద చూసినా. ఎందుకంటే ఇది నాట్య మండపం కదా, అక్కడ మధ్యలో నాట్యం వేసేవారంట. అక్కడ పైన చూడండి మనకు గోపికలు కనబడుతున్నారు. అక్కడ పైన మనకు వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి మనకు కృష్ణుడు గోపిక బట్టలు తీసుకుంటాడు కదా, అదైతే మనం చూడొచ్చు అక్కడ పైన. సో ఇదన్నమాట ఇక్కడ ఉన్న స్టోరీ మాత్రం మనకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక్కడ ఉన్న ఫోటోలను అయితే చూడండి ఒకసారి. ఇదే పేరుని శివతాండవం అండి. దీన్ని ఆధారంగా చేసుకుని మనకైతే నటరాజ రామకృష్ణ గారు మళ్ళీ మన పేరుని శివతాండవం అయితే పునరుద్ధరించారు. ఆయనకు ఒక బహుమతి కూడా అవార్డు కూడా వచ్చింది అనమాట. కాకతీయుల రాజుల నాట్యం అండి ఇది. దీన్ని మన తెలంగాణ స్టేట్ డాన్స్ గా కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో ప్రేరణ కలిగించడానికి శివుడికి ఒక తపస్సు లాగా ఒక డాన్స్ లాగా చేసేవాళ్ళు దీనికి. ఇక్కడైతే మనం చూడొచ్చు క్షీరధార మదనం, అంటే మనం మాందార పర్వతాన్ని చూడొచ్చు. దేవతలు ప్లస్ రాక్షసులు కలిసి అమృతం గురించి అయితే పాలక్షిందాన్ని చిలుపుతారు కదా, అది ఇదే అన్నమాట. వచ్చి ఇక్కడ చూస్తే మాత్రం గజకేసర్లు ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మంచి అద్భుతంగా కనిపిస్తున్నాయి. అవి వచ్చేసి గుడిలో అయితే 28 ఉన్నాయి, ఇప్పుడు 26 ఉన్నాయి, 2 అయితే ధ్వంసమైనాయి. ఇక్కడ చూడండి మనకు ఒక చెరువు అయితే కనిపిస్తుంది చిన్న కుంటలాగా. అక్కడ ఇంతకు ముందు గుడి ఉండేరంట, దాని గుడిని ఇప్పుడు పురావస్తు శాఖ వారు తీసేశారంట. అక్కడ కనిపించే మనకు ఒక గుడి మాత్రం అది కూడా పునరుద్ధరించిలే, అది ఒక పాకశాల అంట. దేవుడికి వచ్చేసి నైవేద్యం పెట్టేవారు. ఇక్కడైతే చెట్టు కింద అయితే మనం ఒక శివలింగాన్ని చూడొచ్చు. గజకేసర్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. కింద వచ్చేసి ఏనుగు తొండం, మళ్ళీ మధ్యలో వచ్చేసి సైనికుడు, పైన వచ్చేసి సింహం ఉంటుంది. చూడండి అండి అక్కడ మొత్తం మనకు కనబడేది పాకశాల. ఇక్కడ గోడల పైన అయితే చక్కటి చిత్రాలు అయితే విగ్రహాలు అయితే మంచిగా చెక్కిళ్ళు అండి. ఒకసారి చూడొచ్చు మంచిగా, చాలా అద్భుతంగా ఉన్నది. గుడి చుట్టూ మాత్రం రాతి చిత్రాలు అద్భుతంగా ఎక్కిలు. చూడండి ఇక్కడ మదనికలు నాట్యం ఆడుతున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మదనికలు మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి భంగిమలు, ఆ నాట్య భంగిమలను. ఇక్కడ మధ్యలో చూడొచ్చు మంచిగా స్తంభాలు మాత్రం అద్భుతంగా కనిపిస్తున్నాయి. మనం అయితే గోడలపై అయితే చిత్రాలను ఒకసారి గమనిద్దాం. మనకి గుడి చుట్టూ స్టార్ గుర్తులు ఎందుకు చెక్కారంటే పైనుండి చూస్తే మనకైతే గుడి స్టార్ గుర్తు ఆకారంలో కనిపిస్తుంది అండి. అందుకే మనకు చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ ఒక మదనికను అయితే చూడొచ్చు, చేతిలో అయితే జగ్గు లాంటిది పట్టుకొని అయితే నిలబడింది. అక్కడ సైడ్ మాత్రం నాట్యం ఆడుతుంది. ఇక్కడ మదనికలు, ఆ పక్కనే మనకు గజకేసరిని అయితే చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి మనకు వచ్చేసి అయితే జైన దేవుళ్ళకు సంబంధించిన అయితే విగ్రహాలు అయితే కూడా మనకు కనిపిస్తున్నాయండి. ఇక్కడ మాత్రం శిల్ప సంపద. ఇక ఏనుగులు చూడండి, ఇక్కడ నుంచి వీటిని గజబలం అని అంటారు కాకతీయులు మాత్రం. చూడండి అప్పుడు కాకతీయుల గజబలం చాలా పెద్దదండి. సో ప్రతి వాళ్ళ ఒక చరిత్రను ఎవరైనా చెప్పాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ శిల్ప సంపదను చూసి ఆ చరిత్రను మనం అధ్యయనం చేయొచ్చు. సో చూడండి ఎంత బాగుందో. ఏనుగులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడ నుండో దూరం నుండి అయితే రాళ్లను మోసుకొచ్చింది మాత్రం ఏనుగులే అండి. అందుకే ఏనుగులకు ఇక్కడ అయితే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. ప్రతి కింద నుండి పై వరకు ప్రతి విషయంలో అక్కడ గణపతి దేవుడు అంటే మన గణేశుని ఫోటో అక్కడ పైన చూడండి. అక్కడ ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ గణపతి మనకు గణేశుడి మధ్యలో చుట్టూ మనకు గజరాజులు.
ఎంత బాగున్నారో చూడండి. ఇక్కడ మనకి అద్భుతమైన శిల్ప సంపద అండి. ఇదంతా రాయే, మొత్తం రాయినే కానీ చెక్కేసిల్లు అనమాట. అసలు ఎంత బాగుందంటే అసలు వీళ్ళకి మాత్రం దండం పెట్టాలండి. ఇక్కడైతే మనం ఒక సైనికుడిని చూడొచ్చండి. ఒకేసారి 2 ఏనుగులతో ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. ఈ ఒక్క పిక్చర్ చూస్తే మనకు తెలుస్తుంది ఆ రోజు వాళ్ళు ఎంత బలంతో ఉండేవారో సైనికులు. చూడండి ఇంకా ఎంత అద్భుతంగా ఉన్నది. ఇక్కడైతే మనం విదేశీ యాత్రికులను చూడొచ్చు. విదేశీ యాత్రికులతో కూడా కాకతీయులకు వ్యాపార సంబంధాలు ఉండేయండి. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కూడా రుద్రభూమాదేవి కాలంలో సందర్శించిందని అయితే తన బుక్ లో అయితే రాశాడు. అయితే మనం డబుల్ కలర్ చూడొచ్చండి. ఒకే రాయిలోనే డబుల్ కలర్ అంటే ఇక్కడ వచ్చేసి ఎరుపు ప్లస్ గోధుమ కలర్ ఆకారంలో అయితే మనకైతే ఇక్కడ 2 కలర్లు అయితే కనిపిస్తుంది ఒక రాయిలోనే. ఎంత అద్భుతమో కదండి మనకు కనిపించేది మాత్రం. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కనిపించే ఆలయాలు మాత్రం నవగ్రహ ఆలయాలు అంటే ఇందులో విగ్రహాలు కూడా ఉండేదంట, బట్ ఇప్పుడు లేవు. ఎందుకంటే విదేశీ దాడులకు గురై అందులో ఉన్న విగ్రహాలు పంచలోహ విగ్రహాలను అయితే ఎత్తుకొని వెళ్ళిపోయారని మనకైతే ఇక్కడ ఉన్న అయ్యగారు వాళ్ళు వీళ్ళు చెప్పారు మనకైతే. చూడండి ఇంకా ఎంత అద్భుతంగా ఉన్నది. కింద అయితే మనం ఒక నందిని చూడొచ్చు. చుట్టూ చూడండి ఎంత పచ్చగా ఉందో. పచ్చదానమే పచ్చదానమే పచ్చవచ్చని పచ్చదానమే. ఊరు బాబు ఆపురా, నువ్వు ఆపురా అనుకుంటున్నారు కదా. గుడి చుట్టూరా మాత్రం ఏనుగులు అయితే మనకు వరుస క్రమంలో ఉన్నాయండి. ఇన్ని ఏనుగులున్నా 526 ఏనుగులు ఉన్నాయంట అండి. ఒక్క ఏనుగు పొంతనే లేదు. ఒకటి ఒక సైడ్ ఉంటే ఒకటి ఒక సైడ్ అంటే సేమ్ సైడ్ ఉన్నాయి, కానీ అవి చెక్కిన విధానం మాత్రం ఒకదానికి పోలిక లేకుండా చెక్కినండి. ఆ మూలకు వచ్చేసి మనకు మల్ల యుద్ధం ఫోటోలు, శ్రీకృష్ణుడు, కాలభైరవ, జైనులు ఇలాంటి ఫోటోలు అయితే ఇక్కడ అద్భుతంగా చెక్కారండి. అవే మనకు వచ్చేసి గజకేసరులు. ఇక్కడ ముందుకైతే వస్తున్నాం మనం ముందరికి. ఏ అయితే మన గుడి లోపలికి ఎలా వెళ్ళాలో మనకైతే ఏనుగులు చూపిస్తున్నాయి కదా. ఇక్కడైతే మనం ఒక మదనికను చూడొచ్చండి. ఆమె వేట చేస్తున్నట్లు అయితే మనకు కనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక బాణం, వెనుక ఒక రామచిలక అయితే చూస్తుంది. ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి తీస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఆమె వాపు కూడా కనిపిస్తుందండి. వాపును కూడా చెక్కారు చూడండి ఎంత అద్భుతమైన. ఇక్కడైతే మనం అయితే ఈ టెంపుల్ లోనే ఫేమస్ అయిన మదనికలను అయితే చూడొచ్చు. ఒకరు నాగిని, ఒకరు రాగిని వచ్చేసి అయితే హై హీల్స్ వేసుకున్నారండి. 800 సంవత్సరాల క్రితమే హై హీల్స్ ఉండేవి, కాకపోతే 2 వైపులు వేసుకున్నారు. ఇప్పుడు ఒక వైపు వేసుకొని ఫ్యాషన్ అంటున్నారు. ఇక చూడండి పక్కన ఉన్న మన నాగిని అయితే చూడండి మొత్తం పాములే ఉన్నాయి, సున్నితంగా ఉన్నది ఆ ఫోటో మాత్రం. ఈ నాగినివా అని మనకు వచ్చేసి సినారా గారి పాట కూడా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఇక్కడైతే పక్క సైడ్ చూడొచ్చు మనకైతే గజకేసర్లు కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు నల్లరాతిలో ఉన్న వినాయకుడిని అయితే చూడొచ్చు. ఆ పక్కనే ఉన్న అద్భుతమైన స్తంభాలు అయితే ఈ మధ్యలోనే ఏర్పాటు చేసిల్లంటే ఇవంట, ఎందుకంటే సపోర్ట్ కోసం. పక్క సైడ్ ఉన్న ఈ స్తంభాలు మాత్రం వాళ్ళైతే చెప్పారు మనకు. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఒక అమ్మవారు అయితే కనిపిస్తుంది. ఈమెను మహిషాసుర మర్దిని అని అయితే అంటారంట. మనకు చాలా పవర్ఫుల్ అంట మహిషాసుర మర్దిని. ఆమె చేతిలో శూలం పట్టుకొని కింద ఉన్న మహిషాసురుని అయితే అంతమొందిస్తుంది. చాలా పవర్, దుర్గాదేవి అన్నమాట. సో ఈ పిక్చర్ అయితే మనం అయితే నందీశ్వరం దగ్గరికి వెళ్తున్నాం. ఈ నందికున్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎట్ సైడ్ నుండి చూసినా మా సైడ్ అనిపిస్తుందంట, ఒక బ్యాక్ కాకుండా మనకెళ్ళి చూస్తున్నట్టు అనిపిస్తుందంట. అయ్యగారు అయితే చెప్పాడు. చూడండి ఎంత బాగుందంటే నంది అసలు అద్భుతంగా ఉందండి. అసలు నంది మాత్రం చెక్కు చెదరలేదు ఎక్కడ మాత్రం. చూడండి చాలా చాలా బాగుంది. పైనుంచి గంటమాల ప్రతిది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది నంది మాత్రం. మీరు కూడా చూడండి ఒక్కసారి. ఈ నందికున్న ప్రత్యేకత ఏంటిదంటే అండి, అన్ని నందులు మాత్రం కొమ్ముల నుండి మనం తలకి ఇట్లా చేతులు పెట్టి చూస్తే మనకు శివుడు కనిపిస్తారు కదా, కానీ ఇది అలా కాదండి. కొంచెం అటు సైడ్ ఒరిగి ఉంటుందంట, తల ఎదురుగా ఉండి మనకు కొంచెం ఇలా సైడ్ ఒరిగి ఉంటుంది. చెవులు మాత్రం శివుడి సైడ్ పెట్టి ఉంటుందంట. రాయితోనే చెక్కిల్లు దీన్ని కూడా.
సో ఇక్కడ చూడండి మన గంట అన్నమాట, ఇక్కడ గంట, ఇది గంటను చెక్కిళ్ళు అనమాట. నంది అనేది శివుడి వాహనం కదా, అందుకే ఎప్పుడు దేవుడు ఎప్పుడు నన్ను పిలిస్తే లేద్దామా అన్నట్లు ఆ చెవు ఆ శివుడి సైడ్ పెట్టి ఉంటదంట. లేవడానికి సిద్ధంగా ఒక కాలు పైకి లేపి ఇలా లేవడానికి అయితే సిద్ధంగానే ఉన్నట్టు పెట్టిళ్ళు. ఇక్కడైతే మనం అయితే చూడొచ్చు కాళ్ళు, ఇక్కడ వచ్చేసి 2 కాళ్ళని అయితే చూడొచ్చు. ఇక్కడ మధ్యలో అయితే ఒక గంట లాంటిది, ఒక మెడలో అయితే దండ ఉంది, మధ్యలో అయితే విరిగిపోయింది మధ్యలో. సో అద్భుతంగా ఉంది శివలింగం, చాలా పెద్దగా ఉంది శివుడి ఫోటో. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ శివుడు. మనకు మాత్రం శివుడు ఉన్నది ఇక్కడ చూడండి. చూడండి ఇక్కడ చిన్న ఒక బావిలా ఉంది, చూడండి చిన్నది ఒక బావిలా ఉంది. చూడండి ఇక్కడ పక్కన చుట్టూ నెంబర్లు వేసి ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని మీద 84, 85 ఇట్లా నెంబర్లు వేసి ఉన్నాయి కదా చూడండి ప్రతి రాయి మీద. వీటిని ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నా, వాళ్ళు ఏమన్నారంటే ప్రతి నెంబర్ వైజ్ గా రాయిని పేర్చి మళ్ళీ కడతారని చుట్టూ చెప్పిండు. బట్ అది అలానే వదిలేసిలండి, పనులు ఇప్పుడు జరగట్లేవు అని అన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడైతే ఒక శిలాశాసనం అయితే ఉందండి, అక్కడైతే ఒక శిలాశాసనం ఉంది. శిలాశాసనం గురించి అయితే తెలుసుకుందాం మనం. శిలాశాసనం, ఇక్కడైతే మనం ఒక శిలాశాసనాన్ని చూడొచ్చు. ఇక్కడ అద్భుతం ఏంటంటే శిలాశాసనానికి కూడా ఒక చిన్నపాటి మండపం అయితే ఉన్నదండి, ఎందుకంటే అది వర్షాలకు తడిసి ఖరాబ్ కాకుండా ఉండడానికి. ఇక్కడైతే మనకు ఒక శిలాశాసనం అయితే ఒక చిన్న మండపం కింద అయితే వేశారు. ఈ శిలాశాసనం వచ్చేసి మనకు తెలుగు, కన్నడ లిపిలో, సంస్కృతం భాష మాత్రం సంస్కృతం అండి, లిపి వచ్చేసి మనకు తెలుగు, కన్నడ. ఇప్పుడు కాకతీయులకు వచ్చేసాము ప్రాకృతం, మనకు సారీ మన శాతవాహనులకు వచ్చేసాము ప్రాకృతం, కాకతీయులకు వచ్చేసాము సంస్కృతం. మనం బండ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ శాసనం మీద అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదనంటే, ఇక్కడ శాసనం మీద రేచర్ల రుద్రుడి యొక్క వంశం గురించి అయితే ఉంటుంది. వీళ్ళ వంశం వచ్చేసి ఎలకుర్తి రేచర్ల వంశం అండి. వీళ్ళ హన్మకొండ జిల్లా ఎలకుర్తి రాజధానిగా పాలించాలి అనమాట. అయితే దీని మీద ఈ శాసనం మీద వచ్చేసి అయితే మనకైతే ఏమని ఉందనంటే, ఈ రెవెన్యూ గ్రామాల నుంచి రెవెన్యూ వస్తుందా, దేనికి ఎంత ఖర్చు పెట్టాలని అయితే దీని మీద రాసి ఉన్నదంట. అలానే వాళ్ళ వంశం చరిత్ర గురించి అయితే రాసిందంట. యాదవులు కాకతీయ రాజు మహాదేవుడిని చంపి యువరాజైన గణపతి దేవుని బంధిస్తారన్నమాట. అప్పుడు ఆ కాకతీయ రాజ్యపాలన మొత్తం మన రేచర్ల రుద్రుడే చూసుకుంటాడు. 1199 నుండి 1202 మధ్యలో కాకతీయ రాజ్యంలో రాజు లేనప్పుడు కాకతీయ రాజ్యం విచ్ఛిన్నం కాకుండా కాపాడి కాకతీయ రాజ్య భార దౌర్య అనే బిరుదును మాత్రం తీసుకున్నాడు. ఇది ఆయన ప్రత్యేకత అన్నమాట. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి రేచర్ల రుద్రుడు అండి, ఎందుకంటే రాజు లేనప్పుడు కూడా తను రాజులా కాకుండా మామూలుగా ఒక సామంతులానే పాలించాడు. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కట్టించిన గుడే మన రామప్ప. ఈ రోజుల్లో కొంచెం ఇల్లు చూడండి, పక్కన వాళ్ళకి చెప్పిపోతే ఇంట్లో ఉన్న సామాన్లు పోతాయి. అలాంటిది రాజు లేనప్పుడు రాజ్యాన్ని కాపాడిందంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలండి. బయటకు వచ్చేసాం, ఇక్కడ రాళ్ళ మీద నెంబర్లు వేసిన ఆల్రెడీ మీకు చెప్పేసిన. సో ఈ రాళ్ళను మళ్ళీ సేమ్ అలానే యాస్టీస్ గా పెడతారని కనిపిస్తుంది. ఇక్కడ చెట్టు కింద అయితే మనకు దేవుళ్ళు శ్రీరాముడు ప్లస్ లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీతమ్మ, శివుడు, పార్వతి. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, ఆంజనేయుడు ప్లస్ షిరిడి సాయిబాబా. చూడండి ఇక్కడ వాతావరణం ఎంత మంచి పచ్చడి గడ్డితోటి ఎంత అద్భుతంగా ఉందంటే. ఇక్కడ చూడండి, అటు చూడండి, ఇక్కడ కొన్ని గుళ్ళు, కొన్ని టెంపుల్స్ శిథిలావస్థకు గురై కూలిపోయినాయి అన్నమాట. అక్కడ చూడండి మీరు ఒకసారి, దారి అయితే అక్కడ మూసేశారు, తాళం కూడా వేసిళ్ళు. సో మనం ఇటు సైడ్ నుండే వెళ్దాం. చూడండి రాళ్ళు అద్భుతంగా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ప్రతి రాయికి ఒక ప్రాణం ఉంటే, జీవం ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి రాయి మొత్తం. ఎవరు చెప్పిల్లండి రాళ్లకు జీవం లేదని? మన కాకతీయులు కట్టినవైనా పెద్ద పెద్ద శిలాతోరణాలైనా ఏవైనా మనం వీళ్ళు కట్టిన ప్రతి ఒక అద్భుతమైన కట్టడాన్ని చూస్తే అసలు నిజంగా రాయికి ప్రాణం ఉందేమో అనిపిస్తుంది. అట్లా కనబడుతుంది. విజిట్ చేసే ప్లేస్ అండి, మీరు ఖచ్చితంగా రావాలి, తెలుసుకోవాలి మన చరిత్ర గురించి. మన చరిత్ర ఆనవాళ్ళు మనం కాకపోతే ఎవరు తెలుసుకుంటారండి? మనమే పక్క తరాలకు మన ముందు తరాలకు చెప్పుకుంటూ వెళ్తూనే ఉండాలి. అలాంటప్పుడే మన చరిత్ర బతుకుతుంది. ఎక్కడున్న వాళ్ళు గుర్తిస్తారు కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనమే పట్టించుకోవట్లేమండి. సో ప్రతి ఒక్కరు మన చరిత్రను పట్టించుకోవాలి. ఇక్కడ రాండి, మీకు చూపిస్తే ఇంకా శిథిలావస్థకు గురైనవి చూడండి. ఇక్కడ ఇవే ఇక్కడ ఉన్నాయి, మన స్తంభాలు పెట్టింది కదా, అక్కడ పెట్టినా కూడా ఇవే అన్నమాట. చూడండి ఇక స్తంభాలు, ఇవన్నీ స్తంభాలే. యునెస్కో 44వ సమావేశంలో 39వ ప్రదేశంగా ఇండియాలోని రామప్ప దేవాలయాన్ని అయితే 2021 జూలైలో అయితే గుర్తించారండి. ఇక్కడ బయట సైడ్ అయితే వ్యూ చూడండి ఒకసారి, వచ్చేసి ఎంత పచ్చగా ఉందో గడ్డి అయితే, చాలా పచ్చగా చెట్లు
చాలా చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. పిచ్చుకల సౌండ్లు, రామచిలుకల అరుపులు అయితే చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి. ఇటు సైడ్ పక్క సైడ్ ఇది మాత్రం రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేయండి అని మాత్రం ఒక బోర్డు అయితే పెట్టిల్లు. మనకు వచ్చేసి నక్షత్ర గార్డెన్ ప్లస్ నాలెడ్జ్ గ్యాలరీ, మెయిన్ బిల్డింగ్ ఇంటీరియర్, జైహింద్ ర్యాంప్, కిచెన్ టన్నెల్, రాక్ గార్డెన్ అని ఇప్పుడు ఓపెన్ అయిందంట పబ్లిక్ కోసం. మనం వెళ్ళి చూడాలని మాత్రం టూరిజం వాళ్ళు మాత్రం ఇక్కడ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేసిల్లు హైదరాబాద్ సికింద్రాబాద్ లో. సో దగ్గర పట్ల ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి, విజిట్ చేయండి. నేనైతే ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రామప్ప సరస్సుకి అయితే వెళ్తున్నా. నాకు ఇష్టమైన బోట్ రైడింగ్ కోసం అయితే వెళ్ళేసా, వచ్చేసిన ఇక్కడికి అయితే దగ్గర పట్లకు వచ్చేసిన. ఆల్రెడీ ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడ మాత్రం. చూడండి రామప్ప బోటింగ్ అంట, 4 పర్సన్స్ 4 మెంబర్స్, ఇదేందో మరి 350 అంట. డిలాక్స్ బోట్ అంట 50 అంట, 50, 30, 20. చిల్డ్రన్స్ అయితే 30 అంట. నాకు 30 అన్నమాట. అయితే ఇక్కడ పక్కకు వచ్చి చూస్తే మాత్రం మనకైతే బోట్లు కనిపిస్తున్నాయి, స్పీడ్ బోట్లు ప్లస్ మన మంది పోయే బోట్లు. ఈ కట్ట పక్కనే కొంచెం శిథిలావస్థకు గురైన ఒక టెంపుల్ అయితే నాకు అనిపించింది. ఎందుకో వీడియో తీద్దామని కొంచెం వెళ్తూనే ఉన్నా. ఇక్కడ కూడా సేమ్ అలానే, అక్కడ రామప్ప గుడిలో అయితే ఎలా ఉన్నదో శిల్ప సంపద అలానే ఉంది, కాకపోతే బాగా శిథిలావస్థకు చేరుకున్నదండి. ఒక్కసారి చూద్దామని పైకి అయితే మెట్లు ఎక్కుకుంటూ అయితే పైకి ఎక్కిన. బయటకు అట్లా వంగినట్లు అంతా ఇరిగినట్టున్నా, లోపల మాత్రం చాలా నీట్ గా చాలా అందంగా ఉంది. అక్కడ ఒక పోలీస్ అన్న చూసి లోపలికి పంపొద్దు తమ్ముడు, అక్కడ ఒక నోటు ఉంది, లోపలికి వెళ్ళొద్దు అని అయితే ఉంది అని చెప్పిండు. సరే అని లోపలికి అయితే వెళ్ళలేదు. సో లోపల మాత్రం చాలా చాలా నీట్ గా ఉంది. ఇంకా మనమైతే టికెట్ తీసుకున్నాం, 350 రూపాయలంట. మేము ముగ్గురం ఉన్నాం. ఇంకో అతను అయితే అక్కడ పక్కన ఉంటే, బ్రో మా దాంట్లో వస్తారా బ్రో అని అంటే, ఎంతమంది పోయినా సేమ్ మనీ ప్రైస్ అయితే అని అంటే, నేనైతే ఒక అతను అయితే మా బోట్లో అయితే తీసుకొని వెళ్తున్నా. చూడండి నేనైతే వచ్చేసాయి ఇక్కడికి. 350 రూపాయలు అయితే. అసలు ఇది అయితే నాకు సరస్సులాగా కాదు, ఒక సముద్రం లాగా అనిపిస్తుంది. అలలు వర్షం వచ్చింది కదా బాగా, అలలు అయితే ఘోరంగా వస్తున్నాయండి, అసలు మామూలు వస్తలేవు. ఒక సముద్రం లాగా అన్ని దాని చుట్టూ పర్వతాలే ఉన్నాయి. మనకైతే లైఫ్ జాకెట్ ఇచ్చిండు. లైఫ్ జాకెట్ ఇవ్వండి అన్న, ఎందుకంటే పుచ్చుకున్న ఏమయ్యేది తెలియదు. సో అన్న అక్కడ అయితే మనకు ఫస్ట్ దాన్ని చెక్ చేస్తున్నాను అనమాట బోట్ ను. బాగా అలలు వస్తున్నాయి కదా, సో ఎలా ఉంది అసలు, మంచిగా పోతాడా పోరా అని చేసి తీసుకొచ్చిండు. మన పక్కన అయితే పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి మనం అయితే లోపలికి ఎక్కుదాం. చూడండి వెళ్తుంది మా బోట్ అయితే. ఒకసారి ఫోటో అయితే తీసుకుంటా తమ్ముడు అని అన్నాడు అన్న మనల్ని. అనుకోండి అది వేరే విషయం. చూడండి తిరుగుతుంది మన బోట్ అయితే. ఇక తిప్పట్లేడు అసలు, కట్లు కొడుతున్నాడు, మామూలు కట్లు కొడుతున్నాడు. మనల్ని అయితే ఎక్కడ ఎక్కించుకున్నాడు అక్కడికైతే తీసుకొచ్చి ఒక పెద్ద కట్ అయితే కొట్టిండు ఫ్రెండ్స్. అన్న అయితే మనల్ని భయపెట్టాలని అయితే ఫిక్స్ అయినట్టున్నాడు, నాకైతే అర్థమవుతుంది. మామూలుగా దగ్గర తీసుకొని దాన్ని గుద్దినట్టే చేసిండు, మస్తు తిప్పుతుండ్రు అసలు మామూలుగా. చూడండి మీరే చూడండి, నీళ్ళలో నుంచి ఇట్లా కిందకి అయితే తిప్పి నా మీద అయితే వాటర్ పడ్డాయి. మళ్ళీ ఒకసారి కట్టు కొడతాడు చూడండి. అబ్బా నాకంటే ఎవరు కట్లు కొట్టలేడు అన్నట్టు అన్న ఫీల్ అవుతున్నాడు, అది మాత్రం నిజమే. సో మళ్ళీ ఒకసారి కొట్టిండు. ఇక నిమ్మలంగా అయితే మనల్ని అయితే అక్కడికి అయితే తీసుకెళ్తున్నాడు. మనం ఇక్కడ కొంచెం అయితే బాధ కనిపిస్తుంది, ఇంకా కొంచెం సేపు కట్లు కొడితే మంచిగా ఉండాలి. వీడియో మాత్రం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.